హాయ్ అండి అందరికీ. ఈరోజు మూలను పడేసిన సామాన్లన్నీ తోముతున్నా. అంటే దీపారాధన కుందులు కొన్ని పక్కన పెట్టేసిన నేను ఈ మధ్య వాడలేదన్నమాట. అయితే అవి ఇప్పుడు కడుగుతున్నా. ఈరోజు గురువారం కదా, అన్నీ క్లీన్ చేసి పెడుతున్నా. ఇంకా పూజ కూడా అక్కడ దేవుడి గుళ్ళో చూడు బాగా వచ్చినాయి కదా, ఇక్కడ దేవుడి గుళ్ళో ఉన్నాయి కదా చక్క గుళ్ళో ఈరోజు తీసి అన్నీ ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు దాకా పెట్టలేదన్నమాట, కుదరలేదు. మామూలుగా అయితే ముందే గురుచరిత్ర బుక్కులు అవన్నీ తెచ్చిపెట్టిన ఇక్కడ శ్రీపాద శ్రీవాళ్ళ చరిత్ర గురువుకు సంబంధించినవన్నీ పెట్టిన ఈరోజు పటాలన్నీ పూజించి పూజ చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తా ఏంటి అన్నది వీలైనంత వరకు చూపిస్తానంట. వీడియో తీసేవాళ్ళు కానుంటే బాగుండబ్బా. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనే తీసుకొని నేనే తీయాలంటే కొన్ని నేను మీకు నీట్గా చూపించలేకపోతున్నా అనమాట. అది ఇబ్బంది. స్టాండ్ కొనాలి తొందరగా. స్టాండ్ కొనుక్కోవాలనుకుంటా. కాకపోతే ఆ స్టాండ్ కొనే టయానికి ఆ స్టాండ్కి ఏదైతే నేను డబ్బులు ఆపుకుంటా కదా, దానికి ఏదో ఒకటి ఎదురు చూస్తూ ఉంటుంది. అదేంత 500 రూపాయలు అని అనుకోవచ్చు. కానీ 500 రూపాయలు కూడా ఒక్కోసారి ఇబ్బంది పెడతాయి అనమాట. 500 రూపాయలు కూడా కావద్దా. ఒక్కో సందర్భంలో రూపాయి కూడా ఇబ్బంది పెట్టిద్ది నిజంగా. కానీ చేసేది ఏం లేదు. సరే, ఇవన్నీ తోమాక చూపిస్తా, సరేనా? నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండితోటి ముగ్గేస్తే అంటే అష్టదళ పద్మం తొక్కకూడదంట. దయచేసి ఎవరు కల్లాపు జల్లినప్పుడు వాకిళ్ళ ముందైతే ఇలాంటి ముగ్గు వేయకండి. ఇంకా కుబేర ముగ్గు అని ఇంకొక ముగ్గు ఉంటుంది, అది కూడా వేస్తారు. నిజానికి అది కుబేర ముగ్గు అనేది నాకు తెలీదు ఇంతకుముందు. నేను యూట్యూబ్లో చూసినప్పుడే తెలుసు నాకు ఇది కుబేర ముగ్గు అని. కానీ ఆ ముగ్గు చిన్నప్పటి నుంచి నేననే కాదు అందరు వేస్తారు మన ఊర్ల పక్క అయితే, పల్లెటూర్లలో. కానీ వేయకూడదు, తొక్కకూడదంట. అది తొక్కని చోట వేసుకోవాలంట. అప్పుడు నాకు తెలియక ముందైతే కల్లాపు జల్లితే చాలు నేను ఈ ముగ్గే వేసేదాన్ని, అష్టదళ పద్మం. ఎందుకంటే ఈజీగా ఉంటుంది కదా వేయటానికి, టక్కుమని చేస్తా. పెద్ద ముగ్గులు పెట్టుకుంటే తొందరగా పని అవదని ఈ ముగ్గేసేదాన్ని, ఎక్కువ శాతం ఇదే ముగ్గేసేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే యూట్యూబ్లో చూసినానో, నేను ఇప్పుడు దాకా మామూలుగా కూడా నేను అసలు అయినో పటాల దగ్గరే దయచేసి తెలుసుకొని వేయకండి. తెలియనప్పుడు వేసినాం, కానీ చేసేది ఏం లేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి తెలిసినాకైతే అస్సలు చేయకండి అబ్బా ప్లీజ్. మనమే ఇబ్బంది పడతాం చివరికి. అష్టదళ పద్మం అంటే ఇదన్నమాట. అర్థమవుతుందా మీకు? ముగ్గైతే ఇలా వేసా. సామాన్ అయితే ఇలా అడిగేసాను అనమాట, పూజ సామాగ్రి. మా ఆడబిడ్డ కూతురు నన్ను మౌని అడిగింది పూజ ఎలా చేయాలత్తా అని. దానికి ఒక్కదానికి మాటల్లో చెప్పటం ఎందుకు, వీడియో చూసి పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను వీడియో తీసిన అనమాట. ప్రతి చిన్న విషయం చెప్పాలనిపించింది. ఆ ముగ్గు విషయంలో నాకు తెలియక నేను చాలాసార్లు ఆ ముగ్గు విషయంలో తప్పు చేశాను అనమాట. నేను చేసిన తప్పు మన పిల్లలు చేయకూడదన్న ఉద్దేశంతో నేను వీడియోలో 4 మాటలు చెప్పిన, తెలియని వాళ్ళ కోసం అనమాట. తెలిసిన కొంతమంది పిల్లలకు చెప్పలేరు, అంటే చెప్పేవాళ్ళు లేక కూడా కొంతమంది ఇదైపోతారు కదా, అట్లా అని నేను చెప్పిన అనమాట. కొంతమంది కన్నా ఉపయోగపడుతుందేమోనని. ఇది తెలిసిన వాళ్ళ కోసం అయితే అస్సలు కాదు వీడియో, తెలియని పిల్లల కోసం, ఎవరికైనా ఉపయోగపడుద్ది అన్న ఉద్దేశం కోసం నేను అంటే ఆ ముగ్గు గురించి అట్లా చెప్పిన అనమాట. తప్పు అయితే తెలిసిన వాళ్ళు
వీడియోలో ఏమన్నా తప్పుగా కానీ మాట్లాడుంటే క్షమించండి. వీడియో చివరి దాకా చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి పూజ చేసిన విధానం వీడియో, పూజ వీడియో రేపు పెడతా అనమాట. అందాక బాయ్.